నిర్గమాకాండము 21. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులైనను కుమార్తెనైనను కలిసిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు. కానీ వాడు ఒంటిగానే పోవలెను. అయితే ఆ దాసుడు, నేను ఆ యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని పిలిచి స్వతంత్రుడనై పోనొల్లని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలేను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో ముచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినడెలా దాసుడైన పురుషుల వెళ్ళిపోనట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకొనిన యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశము నీయవలెను. దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాని ప్రదానము చేసిన కుమార్తెల విషయమై న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగ చేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఈ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమునకు నిర్ణయించెదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించి వాని లాగివేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. ఒకడు నరుని దొంగలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. తన తండ్రి అయినను తల్లినైనను శపించువాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువాని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడిపోయి ఉండి తరువాత లేచి తన చేతికరతో బయటకు వెళ్ళి తిరుగుచుండెడలా వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడును. కానీ అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనికి పూర్తిగా బాగు చేయించవలెను. ఒకడు తన దాసునైనను దాసినైనను చచ్చునట్లు కర్రతో కొట్టినట్లా అతడు నిశ్చయంగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికినడలా ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాని మరి ఏ హానియు రాని ఎడల హాని చేయువాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోసిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చేయికి చెయ్యి, కాలుకు కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నెనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రుడుగా పోనీయవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయంగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకు ముందు పొడుచున్నది అది అని దాని యజమానికి తెలియబడినను వాడు దాని భద్రము చేయకుండుటవలెను. అది పురుషునైనను స్త్రీనైనను చంపినడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను. వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల
వారి యజమానికి 30 తులముల వెండి చెల్లించవలెను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ఒకడు గోతి మీది కప్పు తీయుట వలన, లేక ఒకడు గోయి తవ్వి దాని కప్పకపోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను. వాటి యజమానికి సొమ్ము ఇయ్యవలెను. చచ్చినది వానిదగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయంగా ఎద్దునియ్యవలెను. చచ్చినది వానిదగును.